నిన్నటి వరకు నువ్వు పేదరికంలో ఉన్నట్టు కనబడ్డది, నిన్నటి వరకు అవమాన పాలైనట్టుగా కనబడ్డది, నిన్నటి వరకు సరైన తిండి లేని వానిగా కనబడ్డావు, నిన్నటి వరకు పేదవాడిగా కనబడ్డావు, నిన్నటి వరకు ఇన్ని చూస్తే అయ్యో పేదోడు, అయ్యో తిండి లేదు, అయ్యో ముఖం చూడ అలాగైపోయిందో, అయ్యో కాలు లేవన్నారు. ఇతన్ని తీసుకొని వచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు కుంటితనం కనబడట్లేదు, ఇప్పుడు కుంటితనము కనబట్లేదు, పేదరికము కనబట్లేదు, అవుటుతనము కనబట్లేదు. ముఖం ఎలాగుందో తెలుసా? రాజు బల్ల దగ్గర కూర్చోనున్నాడు. అయ్యో అని కూడా ఎవరు అన్నం పెట్టినవారు నిన్నటి వరకు ఈ కుంటోని చూసి అసహించుకొని దూరం ఉన్నాడు. ఈ కుంటోని బల్ల దగ్గర కూర్చోబెట్టిన తర్వాత నేను ఒక మాట చెప్పనా, రాజును పలకరించడానికి వచ్చిన వారందరూ కూడా ఇతన్ని పలకరిస్తున్నారు. ఇప్పుడు ఘనత లేని వ్యక్తికి ఘనతని ఇవ్వడం ప్రారంభించున్నాడు. ఈ నెలటి ఘనతను చూడబోతున్నా. ఈ మాట ప్రవచనం ప్రభు చెప్తున్నాడు. నీ ఆఫీసులో నీకు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ ఉద్యోగ స్థలంలో నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు, నీ వ్యాపారంలో ఘనతను చూడబోతున్నావు. నేను ప్రజలు ఇక మీదట గుర్తించబోతున్నారు, నీ టాలెంట్ను గుర్తించబోతున్నారు, నీ జ్ఞానాన్ని గుర్తించబోతున్నారు, నీ వాక్కులను గుర్తించబోతున్నారు, నీలో ఉన్న దేవుని కృపను గుర్తించబోతున్నారు, నీలో ఉన్న దేవుని అభిషేకమును గుర్తించబోతున్నారు.